నమస్తే అండి. నమస్తే. అనసూయ గారు రోజుకొక వివాదంతోనే తెర మీదకొస్తున్నారు. అంటే తనలోని ఆలోచనలు, తన ఉద్దేశం, తన ఏ విధంగా సొసైటీని చూస్తున్నారు, ఎలాంటి మార్పులు ఆమె కోరుకుంటున్నారు అనేది తను సెల్ఫీ వీడియోస్ పెట్టేసరికి కొంతమంది దాన్ని తీసుకోలేకపోతున్నారు. నెగెటివ్ ట్రోల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఈసారి తను మనకి బొట్టు, పువ్వులు, గాజులు, పట్టీలు ఇవన్నీ కూడా అమ్మ కదా ఇస్తది. భర్త చనిపోతే ఇవన్నీ ఎందుకు మహిళ తీసేయాలి? నా తల్లికి అలాంటి సంఘటన జరిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అమ్మ చనిపోతేనో అమ్మమ్మ చనిపోతేనో కదా వాళ్ళు పెట్టారు కాబట్టి తీసేయచ్చు, భర్తకి దీనికి లింక్ ఏంటి అన్నారు. మీరేం చెప్తారు? ఇది మంచి ఆలోచన. పైగా నా ఐడియా ప్రకారం, అంటే నాకున్న సమాచారం ప్రకారం ఆమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి అనసూయ. మరి వాళ్ళల్లో ఇట్లాంటి పట్టింపులు చాలా ఎక్కువ ఉంటాయి. ఎంత ఎక్కువ ఉంటాయంటే, ఒకప్పుడు అసలు వాళ్ళకి భర్త చనిపోయిన వాళ్ళకి బొట్టు, గాజులు, పూలు ఈ పక్కన పెట్టండి, వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసేవాళ్ళు కాదు. పెళ్లి చేయడమే కాకుండా, చెయ్యకపోవటమే కాకుండా వాళ్ళకి గుండు కొట్టించేవాళ్ళు. ప్రధానపోతున్నారు. అది బ్రాహ్మిన్స్లోనే చేశారా, వేరే దగ్గర కూడా చేశారో నాకు ఐడియా లేదు. కానీ కొంతమంది దగ్గర నేను విన్నాను, భర్త చనిపోగానే నీ ఏజ్ ఎంతైనా సరే అశాంతం గుండు కొట్టించేసి తెల్ల చీర మాత్రమే కట్టి ఒకలాంటి చీకటి గదిలోకి కొన్ని రోజులు బంధించి. అంటే అప్పట్లో ఏంటంటే, భర్త చనిపోయాడు అనగానే మనం ఇంగ్లీష్లో కాస్త పాలిష్డ్గా విడో అనుకుంటున్నాం, తెలుగులో విధవ అంటారు. విధవ కాకోకుండా ముండ మోసింది అని మాట్లాడతారు. ముండ అని కూడా అనేసేస్తారు. ఇవి నేను ఉచ్చరించడం చాలా బాధగా ఉంది. కానీ మన సమాజంలో అటువంటి ధోరణి ఉండేది. ఇలాంటి పద ప్రయోగాల వల్ల మహిళలు, భర్త చనిపోయిన మహిళలు ఎంత బాధపడి ఉంటారు, ఎంత వివక్షకు గురై ఉంటారు అని చెప్పటం నా ఉద్దేశం. సరే, వాళ్ళని ఇలా అనటంతో పాటు నా చిన్నప్పుడు విన్నాను ఇవి. ఏంటి అంటే, భర్త చనిపోతే ఆమె ఒక గదిలో నుంచి బయటికి రావడానికి వీల్లేదు. ఇది అంతకుముందున్న ఈ గుండు కొట్టించి తెల్ల చీర కట్టి దాని నుంచి ఆ తరువాత కాలంలో కూడా ఆ మార్పు ఎలా జరిగింది అంటే, వాళ్ళని ఒక 6 నెలల పాటు, లేదు అనుకుంటే 3 నెలల పాటు పుట్టింట్లో నుంచి, అది పుట్టింటికి కూడా రావడానికి వీల్లేదు, అత్తగారింట్లోనే ఎంత వివక్షతాపూర్వకంగా అంటే, వాళ్ళు అసలు బయటికి హాల్లోకి వచ్చే పని లేదు, ఎవ్వరి మొహం చూడకూడదు, పొద్దున్నే వాళ్ళు అసలు బయట కనిపించకూడదు. కనిపిస్తే దీని మొహం చూశాను నేను, ఇవాళ నాకు పనులు అవుతాయో లేదో అనేంత భావనలు ఉండేవి మన సమాజంలో. దానికే మీకు గుర్తుందా, జంబలగిడి పంప సినిమాలో బ్రహ్మానందాన్ని చాలా చాలా హృదయంగా తీశారని. అయితే అట్లా ఆడవాళ్ళని అలా చేసేవాళ్ళు, రూమ్లో నుంచి బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. పైగా భర్త ఇప్పుడు ఒక ఆమెకి ఒక అద్దెంట్లో ఉంటున్నారు, ఆ టైంలో చనిపోయాడు భర్త. చనిపోతే డెడ్ బాడీని అద్దెళ్లలోకి తీసుకురానివ్వరు, అదొక ఘోరం. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి పుట్టింట్లో, అత్తగారింట్లో ఎక్కడో ఊర్లో పల్లెటూరులో ఇల్లు ఉందనుకోండి, అక్కడికి తీసుకెళ్ళి దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత, ఇప్పుడు కర్మకాండలు 11వ రోజు 15వ రోజు అయిపోయిన తర్వాత వాళ్ళని ఆ ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు ఇంటి ఓనర్లు. ఏమనేవాళ్ళు అంటే, ముండకాపురం 3 నెలలు చేయాలి అనే మాట అనేవాళ్ళు. అంటే ఇప్పుడు ఈమె ఇక్కడ ఉద్యోగం చేస్తుంది అనుకోండి, ఉద్యోగానికి కూడా రావడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు పల్లెటూరు నుంచి ఈ ఉద్యోగం చేసే ప్లేస్కి రావాలి కదా ఈవిడ, వచ్చి ఇంట్లో ఉండాలి కదా, ఈ ఇంట్లో ఉంటేనే కదా ఆ ఉద్యోగానికి వెళ్ళేది. అందుకని చెప్పి ఆ ఇంటి ఓనర్లు ఆ మాట అనేవాళ్ళు. ఇది తెలియదు. అయ్యో, ఇది నేను పర్సనల్గా చూశాను. నేను పల్లెటూరులో ఉన్నదాన్నే కదా, నాకు తెలుసు. అలా ఇలా మాట్లాడేవాళ్ళు. ఇలా మాట్లాడిన తర్వాత ఇంక 3 నెలలు పుట్టింట్లోనే ఉండాలి, అది అత్తగారింట్లో ఉండాలి. అప్పుడు ఆవిడని పుట్టింటి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, నిద్రలు అంటారు.
మ్మ్. ఈ నిద్రలకి తీసుకు పుట్టింటికి నిద్రకి వెళ్ళే వరకు కూడా ఆమె ఎవరింటికి వెళ్ళకూడదు, పొద్దుటే లేచి బయటికి రాకూడదు. బయటికి రాకూడదు. ఇన్ని రిస్ట్రిక్షన్స్. సరే, ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఆ రోజుల్లో భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేయటానికి ఒక రకమైన పోరాటం. మ్మ్. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఏమడుగుతున్నారు? బొట్టు గాజులు ఇవన్నీ తీయాలా, ఎందుకు తీయాలి అనే ప్రశ్న. అయితే ఆ రోజుల్లో ఈ భర్త చనిపోయిన వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసేవాళ్ళు కాదు కదా. ఆ సందర్భంలో ఆమె అత్తగారింటి వాళ్ళు ఆమెకి కొంత ఆస్తి ఇచ్చేవాళ్ళు, మనోవర్తని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనోవర్తి అంటే అల్ముని అనుకోండి. అది ఇచ్చినప్పుడు ఆ ఆస్తి తీసుకొని పుట్టింటికి వచ్చేది. పుట్టింట్లో అన్నల పిల్లల్ని పెంచటం, తమ్ముడు పిల్లల్ని పెంచటం, ఆమె చెల్లెళ్ళు కానీ ఒకవేళ అక్కలు కానీ పురిటికి వస్తే ఆ బాధ్యతలు తీసుకోవటం. ఒక జీతం బత్యం లేని ఒక పని మనిషి దొరికింది ఆ ఇంటికి, పైగా ఎంతో కొంత ఆస్తి తీసుకొని వచ్చి ఎంత దుర్భరమైన జీవితమో ఇక ఆలోచించండి. అక్కడి నుంచి ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం? అసలు పెళ్ళి అయినంత మాత్రాన, అదే భర్త చనిపోయినంత మాత్రాన మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా చేసుకోదా అనేది వేరే విషయం, అది ఆమె చాయిస్. కానీ ఇవన్నీ తీసే ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఇది అనసూయ లేవనెత్తిందా, కృష్ణకుమార్ లేవనెత్తిందా, లేకపోతే స్వర్ణ లేవనెత్తిందా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఇది ఈ ఆచారం కరెక్టా కాదా అనేది మాత్రమే మనం ఆలోచించుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలోనే నాకు ఒక వాదన తెలిసింది. అదేంటి అంటే, మా అంకుల్ ఒక ఆయన రచయిత వాసిరెడ్డి నారాయణరావు గారని, జస్ట్ 2 రోజుల క్రితమే ఆయన చనిపోయారు. ఆయన ఒక సందర్భంలో కె విశ్వనాథ్ గారిని కలవాల్సి వచ్చింది. ఏదో ఫంక్షన్కి పిలిచారు, వెళ్ళారు. ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆయన ఏమడిగారంటే, నారాయణరావు గారు విశ్వనాథ్ గారిని ఏమడిగారంటే, అది విశ్వనాథ్ గారి 61 పెళ్లి రోజు. ఆ ఫంక్షన్లో చాలామంది కూర్చుని ఉన్నారంట. ఏమడిగారంటే, ఏమండి మీరు శారద సినిమాలో శోభన్ బాబు చనిపోయినప్పుడు బొట్టు గాజులు అవన్నీ తీసేశారు, ఏ గ్రంథాల్లో ఉందది అని అడిగారంట వాసిరెడ్డి నారాయణరావు గారు. ఈయన రచయిత, రేషనలిస్టు, నాస్తికుడు, కమ్యూనిస్టు, పైగా చాలా నవలలు కథలు చాలా రాశారు ఆయన. అయితే ఎవరిని అడగాలి కరెక్ట్గా? ఇప్పుడు ఆయన బాగా తెలుసు, ఆయనకి శాస్త్రాలు తెలుసు కదా విశ్వనాథ్ గారికి, పైగా సినిమాలో కూడా పెట్టారు కదా. అందుకని సందర్భం వచ్చిందని ఆయన అడిగారు. అడిగితే విశ్వనాథ్ గారు సమాధానం చెప్పలేదంట. అంటే దీని అర్థం ఇది ఎక్కడా రాసి లేదు. అనసూయ గారు కూడా అదే అడిగారు, ఇది ఎక్కడా రాసి లేదు. కానీ ఎలా వచ్చింది వాడుకలోకి అని చూసుకుంటే, ఇప్పుడు ఈమెకి భర్త లేడు. ఇప్పుడు మన సనాతన ఆచారాల ప్రకారం, మనువాదం ప్రకారం, ఒక స్త్రీకి పుట్టినప్పుడు తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు, వీళ్ళకి రక్షణ ఇస్తారు. అంతేగాని వీళ్ళు స్వతంత్రులు కాదు మహిళలు అని మనకి మనువాదంలో చెప్తున్నప్పుడు ఈ ఈ ఈ ఈ మనువాదంలో ప్రకారం ఈమె ఒక విడోగా వచ్చి పుట్టింట్లో ఉన్నది అనుకోండి, ఈమెకి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదనుకోండి, ఈమె బాగానే అలంకరించుకుని మామూలుగా ఉందనుకోండి, పరాయి పురుషుల ఆకర్షణలో ఈవిడ పడవచ్చు, ఈవిడ ఆకర్షణలో పరాయి పురుషులు పడవచ్చు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకని ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఇట్లా వితంతువుల్ని మధురలో కృష్ణుడు ఆశ్రమంలో ఉంచేవాళ్ళు. అయితే దారుణం ఏంటి అంటే, ఆ ఆశ్రమంలో
వాళ్ళు గర్భిణులు అయ్యేవాళ్ళు, ప్రెగ్నెంట్లు అయ్యేవాళ్ళు. అయితే అట్లాంటప్పుడు వాళ్ళకి బిడ్డల్ని కంటే వాళ్ళని నదిలో వేసేసేవాళ్ళు ఆ బిడ్డల్ని. దానికి సంబంధించి అక్కడ చాలా చాలా అకృత్యాలు జరిగినాయి అని. ఇప్పుడు నేను ఇదంతా చెప్తున్నాను అంటే నేను హిందూ మతం వ్యతిరేకినని మాట్లాడుకోవద్దు. ఏ మతంలోనైనా ఉండే లోపాలని ఆసరాగా చేసుకొని ఎవరైతే ఈ ఆచారాలని ఇవన్నీ కల్పించారో ఇవి నేను మహిళలపైన దాడిగా చూస్తా. మతంగా మతం కాదు, ఎక్కడా రాసలేదు ఇది. వీళ్ళ బొట్టు గాజులు తీసేయాలని ఒక్కటే వీళ్ళ ఇదేంటంటే మనకి ఒక జీతం బత్యం లేని ఒక పని మనిషి దొరికింది అని చెప్పి ఇంట్లో పెట్టుకోవటం, చేయించుకోవటం. తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మన కందుకూరు వీరేశలింగం గారు లాంటి వాళ్ళు సంఘ సంస్కర్తలు ద్వితీయ వివాహం చెయ్యాలి అని ఆయన ఒక పోరాటంలాగా చేసి ఇది ఒక దురాచారం అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం విధవలు ఎవరైతే ఉంటారో, విడోస్ ఎవరైతే, వితంతువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొన్ని శుభకార్యాల్లో కూడా వాళ్ళు ఉండకూడదు, శుభకార్యాల్లో వాళ్ళు ఎదురు రాకూడదు, అలాగే శుభకార్యాలకు సంబంధించిన షాపింగులు చేయకూడదు, అలాగే అక్షింతలు వేయకూడదు. ఇట్లాంటి దరిద్రాలన్నీ చాలా ఉన్నాయి మన సమాజంలో. ఇవి కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే ఒక ఆడపిల్లకి పువ్వులు, గాజులు, బొట్టు, కాటుక, నగలు, రంగురంగుల బట్టలు ఆమెకి పుట్టుకతోనే వచ్చాయి. పుట్టుకతోనే వచ్చినప్పుడు పెళ్లి తర్వాత ఆమెకు వచ్చిన ఎక్స్ట్రాగా వచ్చింది ఏంటి అంటే మంగళసూత్రము, కాలి మెట్టెలు మాత్రమే వచ్చినాయి. కొంతమంది విడోసు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు మెట్టెలు కూడా పెట్టుకుంటారు. అవును, దానికి కూడా ఒక లెక్క ఉంటుంది అంటండి. విడి మెట్టెలు కాదు, కలిపి మెట్టెలు ఏమో అంటారు. కాదు, ఆ మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారు అంటే మనకి ఇంతకుముందు కొంచెం సమాజంలో ఈమె పెళ్ళైన స్త్రీ అంటే ఆమె జోలికి వెళ్ళకూడదు అని ఉండేది. నల్లపూసలు, మంగళసూత్రాలు ఇవి కనిపిస్తే ఆవిడ జోలికి వెళ్ళకూడదు అనేది కాస్త ఎంతో కొంత దరిద్రంలో మంచి అంటారు చూసారా, చెడులో మంచి ఉండేది. ఇప్పుడు పెళ్ళైనా ఓకే, అవసరమైతే వాడిని చంపేసైనా నేను ఎత్తుకొచ్చుకుంటాను అనే దరిద్రులు తయారయ్యారు అనుకోండి, కామాంధులు తయారయ్యారు. కాకపోతే ఏంటంటే అందుకోసం ఏంటి అంటే ఈ బయట ఉద్యోగాలు చేసే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిరోజు ఈ బస్ స్టాపుల్లోనో ఎక్కడో చోట, లేదంటే ఆఫీసుల్లోనో లేకపోతే స్కూళ్ళల్లోనో ఎక్కడో పనిచేసే దగ్గర ఈమెకి భర్త లేడు అంటే చాలామంది ఆపన్న హస్తం ఇచ్చేయడానికి వచ్చేస్తారు. మేమున్నామంట, మా ఇంట్లో భార్య ఉంటుంది కానీ బయట మీరు ఉంటారు అని కథలు చెప్తారు. అది ఇది కాదంటే మా ఆవిడికి నాకు పడట్లేదు, విడాకులు ఇచ్చేస్తాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇలా చెప్పి వాళ్ళని గర్భవతులు చేసిన పోలీసులను కూడా చూసాం మనం. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. కాకపోతే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి పరిస్థితులు, మనస్తత్వాలు మారుతుంటాయి. కాబట్టి ఇంతకుముందు మనస్తత్వానికి మెట్టెలు పెట్టుకుంటే మనకు ఒక రక్షణ అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. కానీ నేను ఒక్కటే కోరుకునేది, ఏదైనా పూజా కార్యక్రమాల దగ్గర వాళ్ళు వితంతువులు అని వాళ్ళని పక్కన పెట్టడం మటుకు చాలా చాలా తప్పు. వాళ్ళకి మంగళసూత్రం లేనంత మాత్రాన, వాళ్ళకి భర్త లేనంత మాత్రాన మిగతా ఏటికి వాళ్ళు అనర్హులు అని అనుకోవటం చాలా తప్పు. అసలు ఈ విషయంలో మహిళలు కూడా ముందుకు రావాలి. నేనెందుకు పెట్టుకోకూడదు అని, ఇప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే దానికన్నా ఇది నా జీవితం, నాకు పూలు పెట్టుకోవాలనిపించిందా పెట్టుకుంటా, గాజులు వేసుకోవాలనిపించిందా, మట్టి గాజులు నచ్చినాయా వేసుకుంటా, మట్టెలు పెట్టుకోవాలనిపించిందా అది రక్షణ కోసం కావచ్చు, అందం కోసం కావచ్చు, అలంకరణ కోసం కావచ్చు, ఇది నా హక్కు అని మహిళలు ఫీల్ కావాలి. కానీ సరిగా బట్టలు వేసుకొని సంస్కృతి సభ్యత సంస్కారాలు లేని అనసూయ చెప్తుందా అని మాట్లాడటం కాదండి. ఎవరు చెప్పినా అందులో అర్థం ఉందా, మాట్లాడేది వాస్తవం ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి మట్టుకు ఏ గ్రంథాల్లోనూ రాసలేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.